ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు ఇంతవరకు ఎన్నో రకాల లాక్స్ని చూసి ఉంటారు. లైక్ దిస్, అది స్క్రీన్ లాక్ కావచ్చు, ప్యాటర్న్ లాక్ కావచ్చు, పిన్ లాక్ కావచ్చు, ఫేస్ లాక్ కావచ్చు, మీరు ఫింగర్ లాక్ కావచ్చు. ఇలాంటి టైప్స్ మీరు ఎన్నో రకాల లాక్స్ని చూసి ఉంటారు కదా. వాటికి మించిన అద్భుతమైన ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ స్క్రీన్ లాక్ని పరిచయం అనేది చేశాను. ఒక్కసారి మీరు కనుక చూశారంటే మాత్రం నిజంగా మీ యొక్క మొబైల్లో సెట్ చేయకుండా ఉండలేరు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ లాక్ అయితే ఉంటుందన్నమాట. పైగా టైం టు టైం ఆటోమేటిక్గా ఆ లాక్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఆ లాక్ ఏంటో మీకు మాత్రమే తెలిసి ఉంటుందన్నమాట. ఆ రేంజ్లో ఈ లాక్ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే మీరు ఆ డిఫరెంట్ స్టైల్ లాక్ని ఏ విధంగా మన యొక్క మొబైల్లో మనం సెటప్ చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. అలాంటప్పుడే నేను చెప్పే లాక్ గురించి మీకు కంప్లీట్గా అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే నేను చెప్పే లాక్ వచ్చేసి టైం లాక్ అనమాట. నార్మల్ గా మన యొక్క మొబైల్ యొక్క స్క్రీన్ లాక్ మనకు నార్మల్ గా ఇలా అయితే ఉంటుంది కదా. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ టైమింగ్ లాక్ ని సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. టైం ఎలా మారుతూ ఉంటుందో అదేవిధంగా మన యొక్క స్క్రీన్ లాక్ ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. ఎవరైనా చూశారనుకోండి మీ యొక్క స్క్రీన్ లాక్ని, అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనకు టైం చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా మీ యొక్క లాక్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క లాక్ని ఎవరు కూడా అన్లాక్ చేయలేరు మీరు తప్ప. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేశారంటే నేను డిస్క్రిప్షన్లో ఆ అప్లికేషన్ యొక్క లింక్ అయితే స్పెషల్గా మీ గురించి ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డౌన్లోడ్ చేసుకుంటే సరిపోదు, దీన్ని సెటప్ చేసే ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ నుంచి అర్థం కావాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అనేబుల్ లాక్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట. సింపుల్గా దీన్ని క్లిక్ అయితే చేసుకుని ఇక్కడ నుంచి మీకు సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క పర్మిషన్ని గ్రాండ్గా అలో అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ లాక్తోనే మనకు ప్రతి ఒక్క పని అయితే ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ని ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు అలో చేయవలసి ఉంటుంది అనమాట. అలో చేయగానే మీకు ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ నుంచి ఏదో ఒకటి ఇచ్చేయండి. లైక్ దిస్, మీకు రికవర్ చేసుకోవడానికి ఇన్ కేస్ మీరు మర్చిపోయినట్లయితే ఇక్కడ నుంచి నేను ఏదో ఒకటి ఇవ్వడం జరిగిన తర్వాత ఇక్కడ మీకు సెక్యూరిటీ టైప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇందులో మీకు కరెంట్ టైం ఉంటుంది, పాటుగా పిన్ ప్లస్ కరెంట్ టైమ్, పిన్ ప్లస్ హవర్స్, పిన్ ప్లస్ మినిట్స్, పిన్ ఓన్లీ, పిన్ ప్లస్ డే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇన్ని రకాల లాక్ టైప్ అయితే ఉంటుంది. కాబట్టి దీంట్లో మీరు కరెంట్ టైంని ఇక్కడ నుంచి చూస్ చేసుకుందా. మీరు కావాలి అనుకుంటే ఇందులో మీకు వేరే వేరే రకాల బ్రౌజర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు బ్రౌజింగ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా వ్యాలెట్ కూడా ఉంటాయి. దీంట్లో మీకు సంబంధించిన హిడెన్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ని కూడా దాచిపెట్టుకోవచ్చు. దీంతో పాటుగా దీంట్లో మీకు సౌండ్ కావాలంటే సౌండ్ని అనేబుల్ చేసుకోవచ్చు. మీరు టైం ఫార్మాట్ని 24 అవర్స్ కావాలంటే మీరు 24 అవర్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంతే. ఇప్పుడు చూసుకోవచ్చు డైరెక్ట్ నా యొక్క మొబైల్కి నేను లాక్ని అయితే సెటప్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను లాక్ని అన్లాక్ చేద్దామంటే ఇక్కడ నుంచి కంపల్సరీగా మనకు టైం ఎంత అవుతుంది ప్రజెంట్ పైన చూసుకోవచ్చు 10:31. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు నేను 10:31 నొక్కగానే ఆటోమేటిక్గా నా యొక్క స్క్రీన్ నాకు ఆటోమేటిక్ అన్లాక్ కావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను రాంగ్ టైంని అయితే ఎంటర్ చేస్తాను. 10:10 పైన 3:1 ఉంది కదా, ఇక్కడ నుంచి నేను 3:5 ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు టైం అనేది మారలేదు కాబట్టి మన యొక్క స్క్రీన్ లాక్ కూడా మారలేదు. ఇప్పుడు చూసుకోవచ్చు ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క స్క్రీన్ లాక్ ఆటోమేటిక్గా చేంజ్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు చూపిస్తాను 10:31 అవుతుంది కదా, అలాంటప్పుడు 10:32కి నేను లాక్ చేస్తాను. దాని తర్వాత లాక్ మారుతుందో లేదో మీరే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు పైన మనకు టైం అయితే చేంజ్ అవ్వడం జరిగింది. దిరాఫ్టర్ ఇప్పుడు చూసుకోవచ్చు నేను స్క్రీన్ని లాక్ చేసి మళ్ళీ అన్లాక్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇంతకుముందు మనకు 10:31 ఉండే కదా, నేను 10:31 పైన క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది. స్క్రీన్ లాక్ వచ్చేసి ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం జరిగింది అనమాట. అలాంటప్పుడు ముందుగా మీరు సేమ్ టు సేమ్ 10:32 కాబట్టి ఇక్కడ నుంచి 10 ఇక్కడ చూసుకోవచ్చు 32 మీరు ఇలా ట్యాప్ చేస్తే మీకు సంబంధించిన లాక్ వచ్చేసి మీకు అన్లాక్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు టైం టు టైం చేంజ్ అయ్యే లాక్ని సెటప్ చేసుకొని ప్రతి ఒక్కరిని షాక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే అప్లికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.